వెల్కమ్ టు మా న్యూస్. ఇటీవల నిర్వహించిన ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ఇరు పార్టీలు సమన్వయం పాటించాలి. ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా నిబంధనలు అతిక్రమించిన చట్ట ప్రకారం చర్యలు. కిర్లంపూడి ఎస్ఐ షేక్ జబీర్ హెచ్చరిక. ఇటీవల జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో ఇరు పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయం పాటించాలని కిర్లంపూడి ఎస్ఐ షేక్ జబీర్ ప్రజలను కోరారు. కిర్లంపూడి ఎస్ఐ షేక్ జబీర్ ఆధ్వర్యంలో సిఆర్పీఎఫ్ బలగాలు స్టేషన్ సిబ్బందితో కలిసి మండల కేంద్రమైన కిర్లంపూడి ప్రధాన రహదారిపై పోలీసు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ జబీర్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల దృష్ట్యా గ్రామాల్లో ఎటువంటి అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండలంలోని కొన్ని సమస్యాత్మక గ్రామాల్లో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు సిఆర్పీఎఫ్ బలగాలతో పోలీస్ కవాతు నిర్వహించడమే కాకుండా ఆయా గ్రామాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎస్ఐ బలరాం, కోర్టు కానిస్టేబుల్ శివ, సిఆర్పీఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు స్వాగతం. మొన్న జరిగిన 2024 పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి కూడా సిఆర్పీఎఫ్తో ప్రత్యేకంగా కవాతు చేయడం, బ్లాక్ మార్క్ చేయడం జరుగుతుంది. ఈ బ్లాక్ మార్క్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత గెలిచిన ఆనందంలో గెలిచిన పార్టీని, ఓడిపోయిన బాధతో ఓడిపోయిన పార్టీ వాళ్ళ మధ్యన ఎదురుమదురు గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు జరగకూడదన్న ఉద్దేశంతో మా గౌరవనీయులైన ఎస్పీ గారు సతీష్ కుమార్ కాకినాడ డిస్ట్రిక్ట్ వారు ముందస్తుగానే ఆలోచించి ఈ సిఆర్పీఎఫ్ బలగాలను ఎక్కడైతే సెన్సిటివ్ ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాలో పెట్టడం జరిగింది. ఇలాంటి ఘటనలు ఇక్కడే కాదు ఎక్కడ జరగకుండా ఉండడానికి ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఈ బ్లాక్ మార్క్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యన ఈ శిలాఫలకాలు పగలగొట్టడాలు, ఈ ఓడిపోయిన నాయకులింటి మీదకి వెళ్ళి దాడులు చేయడాలు ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమని, అవసరమైన చోట లాఠీ చార్జ్ కూడా చేయమని, ఇలాంటి ఘటనలు జరగకుండా మళ్ళీ పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. కాబట్టి ఇలాంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. గతంలో కూడా వాళ్ళు చేశారు కదా అని మేము చేస్తామన్న ఉద్దేశంతో ఆ దూరంలో వెళ్తున్నారు. అలా వెళ్లకుండా ఉండడానికి